దీంతో భాగంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం ఈ మల్కాజ్గిరి పార్లమెంటరీ పరిధిలో కీలకంగా ఉంది. ఇక్కడ నుంచి మల్కాజ్గిరి నియోజకవర్గానికి అత్యధిక మెజార్టీ సాధించేందుకు కూడా రాష్ట్ర రోడ్ అథారిటీ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి మనతో ఉన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలపై దాని గురించి మనం పూర్తిగా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మల్కాజ్గిరి పార్లమెంట్లో మీరు ఎలా గెలవబోతున్నారు, దీనికోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? మల్కాజ్గిరి పార్లమెంటు గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు పోటీ చేసిన పార్లమెంట్ అది. ఆ రోజు మరి ఈ నియోజకవర్గంలో ఈ దేశంలోనే అత్యధిక ఓటర్లు పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంటు. 35 లక్షల ఓట్లున్నాయి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 7 కాన్స్టిట్యున్సీలలో 5-6 లక్షలకు తక్కువ నియోజకవర్గం లేవు. అదేవిధంగా మాకు ఎల్బీ నగర్లో కూడా దాదాపు 6 లక్షల ఓట్లు ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి సునీతా మహేందర్ రెడ్డి గారు మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఖచ్చితంగా మంచి మెజార్టీతోటి మరి ఈ నియోజకవర్గంలో ఎంపీగా గెలవబోతున్నారు. ఈ ప్రచారంలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఇప్పుడు అంటే డివిజన్ వైజ్ మీటింగ్లు కంప్లీట్ అయినాయి, కాన్స్టిట్యున్సీ వైజ్ మీటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు బూత్ వైజ్ మీటింగ్లకు ప్లాన్ చేసుకుంటున్నాము. ఖచ్చితంగా ప్రతి బూత్లో ఒక 10 మంది ఉండేటట్టు, అంటే ఒక 100 ఓట్లకు ఒకరిలాగా మరి ప్లాన్ చేసుకుంటున్నాం. ఆ విధంగా డోర్ టు డోర్ పోయి తిరుగుమని మా క్యాడర్ని అంతా కదిలిచ్చాము. ప్రతి డివిజన్లో 55-60 బూతులు ఉంటాయి మాకు ఎల్బీ నగర్లో. ఒక్కొక్క బూత్లో 10 మంది చొప్పున 500 మందిని నిన్న మొన్న మీటింగులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా వాళ్ళు డోర్ టు డోర్ పోయి ఆ ఓటర్ ఉన్నాడా లేకపోతే, ఎందుకంటే అక్కడ ఒక ఆంధ్ర కూడా అదే రోజు ఎలక్షన్ ఉంది కాబట్టి ఏ ఓటరు ఇక్కడ ఉంటాడో, ఏ ఓటరు బయటకు వెళ్తాడో, ఈ ఉండే ఓటర్ను ఖచ్చితంగా ఓటు వేయించుకునే విధంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మీరు ఓటర్ని ఎలాగా మీరు అంటే వాళ్ళకి ఎలా వివరిస్తున్నారు అసలు? ఇప్పుడు కేసీఆర్ లాగా మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్పి ఒకటి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. మొన్న 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి 100 రోజులలో ఇస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా 6 గ్యారంటీలు కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఆ 6 గ్యారంటీలలో వచ్చిన వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లో ఆర్టీసీ ఉచిత ప్రయాణం, మరి అదేవిధంగా 10 లక్షల హెల్త్ ఆరోగ్యశ్రీది కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత గ్యాస్ సిలిండర్ కానీ, దాని తర్వాత ఫ్రీ కరెంట్ కానీ, ఇవన్నీ ఒక్కొక్కటిగా కంప్లీట్ 100 రోజులు అని చెప్పి 95 రోజులనే కంప్లీట్ చేసినాం. ఆ నమ్మకం కాంగ్రెస్ పార్టీ మీద ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 14 నుంచి 15 ఎంపీ సీట్లు మేము గెలవబోతున్నాం. ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన? బ్రహ్మాండంగా ఉంది. వాళ్లకు ప్రభుత్వం జనరల్గా సెటిలర్స్కు కావాల్సింది వాళ్ళ చిన్న చిన్న సమస్యలు. ఆ సమస్యలు పరిష్కరించాలంటే ప్రభుత్వం ఏది ఉంటే దాని సైడ్ కొంచెం ఎక్కువ మొగ్గు చూపే మాట వాస్తవం. ఆ విధంగా ఎల్బీ నగర్లో సెటిలర్స్ అంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. చాలామంది అక్కడ రంగారెడ్డి జిల్లా సరౌండింగ్స్, నల్గొండ కానీ మహబూబ్నగర్ కానీ వచ్చిన సెటిలర్సే ఎక్కువ ఉంటారు. వాళ్ళ ఊర్లలో బ్రహ్మాండంగా మీరు చూశారు మొన్న తెలంగాణలో జిహెచ్ఎంసీ పరిధి కంటే ఎక్కువ గ్రామీణ ప్రాంతాలలో బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదేవిధంగా ఈసారి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిపోతారు. కీలకంగా ఉన్న ఎల్బీ నియోజకవర్గం అధిక ఓట్లతో మల్కాజ్గిరిలో విజయం సాధిస్తామని మల్రెడ్డి రామరెడ్డి గారు అంటున్నారు.